హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ లాస్యారెడ్డి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో చాలామంది పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అనుకుంటారు. ఎక్కువ మంది చార్ధామ్ అనే యాత్రకి తప్పనిసరిగా వెళ్ళాలి అనుకుంటారు, కానీ ఎందుకో చాలామంది చేరుకోలేకపోతారు. అయితే చార్ధామ్లో ఉన్న క్షేత్రాలు ఏవేవి, ఎటువంటి ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏవేవి దర్శనాలు చేసుకోవాలి అన్నవి చాలా క్లుప్తంగా ఈ పాడ్కాస్ట్లో మనకు తెలియజేయబోతున్నారు అందరికీ సుపరిచితులు నందకిషోర్ రెడ్డి గారు, అభ్యుదయ థింక్ ట్యాంక్, అభ్యుదయ ఫౌండేషన్ ఫౌండర్ నందకిషోర్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను లాస్య గారు. సో మీ వల్ల అసలు ఎంత మందికి ఇన్ని టెంపుల్స్ ఉన్నాయా, ఇంత విశిష్టత ఉందా, దీనివల్ల మన జబ్బులు, అనారోగ్య సమస్య కానీ, మన మనసు ప్రశాంతత కానీ అన్నీ తగ్గుతాయా అన్నది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మన హిందూ ధర్మాన్ని చాలా మందికి తెలియజేస్తున్నారు. దానికి ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ముఖ్యంగా ఈరోజు పాడ్కాస్ట్ మనము చార్ధామ్ గురించి, హిమాలయ యాత్రలోని చార్ధామ్లోని క్షేత్రాలు ఏవేవి, ఎక్కడెక్కడ దర్శించుకోవాలి. సో మీరు అడిగిన దాంట్లో హిమాలయ పర్వతం అనగానే అదొక పెద్ద విశ్వవిద్యాలయం అండి. అవును. ఆ విశ్వవిద్యాలయంలో వెళ్ళాలనుకున్నప్పుడు, అక్కడ ప్రతి ఒక్కటి చూడాలనుకున్నప్పుడు R&D చేసే వాళ్ళకి, రీసెర్చ్ చేసే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు కొత్తదనమే. అదొక మిస్టరీ అని చెప్పొచ్చు. అదొక మిస్టరీ. ఈ రోజుకి ఇన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఏదన్నా ఒక మిస్టరీ మనం క్రాక్ చేయలేని దాంట్లో ఒకటి ఉంది అంటే ఇది హిమాలయ పర్వతాలు. సో ఈ హిమాలయ పర్వతం అనే విశ్వవిద్యాలయంలో ఎవరు వెళ్ళాలన్నా, ఎవరు అక్కడికి చేరాలన్నా వీళ్ళ నిర్ణయం కన్నా దేవుడి నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా. ఎస్పెషల్లీ పుణ్యక్షేత్రాలు ఏవైనా, అందులోనూ హిమాలయ యాత్ర అంటే ఖచ్చితంగా ఆయన పిలిస్తేనే. ఆయన పిలుపు లేనిదే ఆ తలంపు మీ మదిలో కూడా రాదు. ఆ ప్రేరణ ఇచ్చే వ్యక్తి, ఆ శక్తి ఎవరైనా ఉన్నారంటే సాక్షాత్ ఆ ఈశ్వరుడే ఇవ్వాలి. ఆ ఇచ్చిన వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు, ఆ వెళ్ళి ఆ పుణ్యాన్ని తెచ్చుకోగలరు. సో దీంట్లో ఈ యాత్ర, చార్ధామ్ యాత్రలోనే మీరు చెప్పిన దాంట్లోనే 4 అండి. సో ఈ 4 వాటిలతో పాటుగా ఇంకా ఎన్నో రహస్యాలు ఛేదించే కొద్దీ తవ్విన కొద్దీ మీకు కొత్త వస్తుంటాయి. ఇవాళ ఈ చార్ధామ్లో ఉన్న రహస్యాలు, తర్వాత వాటి యొక్క విశిష్టతలు, ఎనర్జీ పాయింట్స్ ప్రతి ఒక్కటి ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే చార్ధామ్ ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ పాడ్కాస్ట్ చూస్తే నిజంగా పరిపూర్ణంగా మీరు ఆ యాత్రని కంప్లీట్ చేస్తారు. అంతే కదా సార్? వాటితో పాటుగా ఇంకా నిగూఢంగా మనం ఎంతవరకు చేయగలమో అంత పాయింట్స్ అన్నీ కూడా ఈ పాడ్కాస్ట్లో కవర్ చేస్తాం. ఎందుకంటే వాటితో పాటు ఇంకా అక్కడక్కడ మిగిలిపోయిన క్షేత్రాలు చాలా సుప్రసిద్ధమైనవి, కొన్ని మనం వెళ్ళలేనివి వద్దు, వెళ్ళగలిగే అవకాశం ఉన్నా, ఏమాత్రం మీ ఆరోగ్యం, ఆర్థికం 2 అనుకూలించిన వాళ్ళు అందరూ తప్పకుండా దర్శించుకోవాల్సిన యాత్ర జీవితంలో ఏదన్నా ఉంది అంటే ఈ చార్ధామ్ యాత్ర. అసలు చార్ధామ్ యాత్రకు వెళ్ళి వస్తే మనకి ఎటువంటి చేంజెస్ మన లైఫ్లో మనం చూడగలుగుతాము? ట్రాన్స్ఫర్మేషన్ అండి. సో దీనికి మెయిన్గా వచ్చేందంటే ట్రాన్స్ఫర్మేషన్. మనము ఒక్కొక్క గుడికి ఒక కోరికకి వెళ్ళచ్చు, ఒక అనారోగ్యం ఉంటే అనారోగ్యం తగ్గడానికి వెళ్ళచ్చు, ఏదన్నా ఒక ప్రాబ్లం ఉంటే ప్రాబ్లము తీరడానికి వెళ్ళచ్చు. ఈ 3 కాకుండా హిమాలయ పర్వతం మీరు వెళ్ళే కొద్దీ మీరు వేసే ప్రతి అడుగు, మీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అణువు మీకు ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. ప్రతి అడుగు ప్రతి అణువును ఉత్తేజపరుస్తుంది, ప్రతి అణువును ప్యూరిఫికేషన్ చేస్తుంది. మీలో ఎప్పటి నుంచో దాగిన పాత కర్మలు ఏవైతే ఉన్నాయో అవి శుద్ధి చేసే ప్రక్రియ ఎక్కడ జరుగుతుందంటే హిమాలయ పర్వతాలు. మొత్తం టోటల్గా శుద్ధి అయి వస్తాం. శుద్ధితో పాటు ఎనర్జీ కూడా నింపుకొని వస్తారు. ఇప్పుడు ఎక్కడన్నా ఒక దగ్గరికి వెళ్తే నా చెడు అక్కడ వదిలేసి వస్తారు, కానీ ఇక్కడ చెడు వదలడంతో పాటు మంచిని కూడా నింపుకొని వస్తారు. పాజిటివ్ ఎనర్జీ ప్రతి ఒక్కరు అక్కడ అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఇది ఎక్స్పీరియన్స్ అయ్యింది. సో అయితే చార్ధామ్ యాత్రలో ఏ క్షేత్రాలు వస్తాయి? మొదటగా ఇవి 4 ప్రధాన క్షేత్రాలు. సో ఫస్ట్ వచ్చేసరికి యమునోత్రి, ఆ తర్వాత గంగోత్రి, ఆ తర్వాత కేదార్నాథ్,
చివరిగా బద్రీనాథ్. ఓకే, సో చక్కగా 4 దర్శించుకొని రావచ్చు. అయితే చాలామంది చార్ధామ్కి అనుకుంటారు కానీ వెళ్ళాలని వెళ్ళలేకపోతున్నారు. అందరూ వెళ్ళలేకపోతున్నారు. దేనికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా? అదే అతని పిలుపు లేకుండా, దైవ నిర్ణయం, దైవ సంకల్పం లేకుండా ఆ ప్రేరణ అనేది కలగదండి. ఎవరికన్నా ఒక యాత్ర చేయాలంటే ఆ ప్రేరణ వాళ్ళ మనసులో కలగాలన్నా ఆ భగవంతుడు వాళ్ళకి ఆ ప్రేరణ కల్పించాలి. ఆ కల్పించిన వాళ్ళు మాత్రమే యాత్ర చేయగలరు. సో అందరూ చేయాలంటే చేయలేరు. చార్ధామ్లో మొదటిది యమునోత్రి అని చెప్పారు కదా నందకిషోర్ గారు. సో యమునోత్రిలో ఎటువంటి స్థలాలు మనం దర్శించుకోవాలి? అసలు యమునోత్రి అంటే ఏమిటి? వాటి యొక్క విశిష్టత ఏంటి? ఎనర్జీ పాయింట్స్. యమునా నది పుట్టిన ప్రదేశాన్ని యమునోత్రి అంటారు. సో ఈ యమునోత్రికి జీవశక్తినిచ్చే శక్తి ఉందండి. యమునోత్రి అంటే జీవశక్తి ద్వారం, మీ ఎంట్రన్స్ గేట్. ఇక్కడ ఎందుకు అంటే ఇది సముద్రపు నుంచి మట్టానికి దాదాపుగా 3293 అడుగులు మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా విశేషం ఏంటంటే సూర్యకుండ అనేది ఎనర్జీ పాయింట్ అండి. సూర్యకుండ ఎనర్జీ. ఈ సూర్యకుండ ఏంటి అంటే వేడి నీటి ఓట. అంత మంచు పడే ప్రదేశంలో పక్కనే ఒక సూర్యకుండ, ఒక వేడి నీటి ఓట ఉంటుంది. సో ఆ వేడి నీటి ఓటలో అందరి భక్తులు ఏం చేస్తారంటే అక్కడ పాటించే సాంప్రదాయం బియ్యము ప్లస్ మన ఆలు అంటే ఉర్లగడ్డలు, ఇవి 2 ఉడికిచ్చి ఒక బట్టలో కట్టి స్వామికి ప్రసాదంగా ఇస్తారు. సో మీకు అంటే 2 పరస్పరం, ఇప్పుడు చూడండి, ఒకటి మంచు, ఒకటి వేడి, 2 కలిసిన ప్రాంతం, శక్తి ప్రాంతం ఏదన్నా ఉంది అంటే అది ఈ సూర్యకుండ. అసలు ఎలా హిమాలయాల్లో అంత మంచు కురుస్తున్న అంత శీతల ప్రదేశంలో సూర్యకుండ ఉండడం అనేది, వేడి నీళ్లు అంటే రావడం అనేది అసలు ఏంటి? ఇది ఎవరు తయారు చేసింది కాదు, ఎవరో వెళ్ళి అక్కడ పెట్టింది కాదు. యాదృచ్ఛికంగా దానికే అది వచ్చింది. అందుకే అండి ఇప్పుడు కూడా సైన్స్ ఎప్పుడు కూడా మీకు సైన్స్ డిఫైస్ లాజిక్. ఏది కూడా సైన్స్ మీకు లాజిక్ని ఇస్తుంది. స్పిరిచువాలిటీ ఎప్పుడు కూడా మ్యాజిక్ని ఇస్తుంది. మిరాకిల్స్ ఇవన్నీ కూడా మీకు జరిగేది ఏదన్నా ఉంది అంటే అది స్పిరిచువాలిటీలోనే జరుగుతాయి. వీటిని మనం కనీసం డీకోడ్ చేయాలన్నా మనకు ఆధారాలు కూడా ఉండవు. డీకోడ్ కూడా చేయలేము వాటిని. ఇప్పటిదాకా అసలు సూర్యకుండ ఎందుకు, ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఎందుకు ఇలాంటి ప్రదేశంలో ఉందని మాత్రం ఎవరు ఇంతవరకు దాన్ని సైంటిఫిక్ గా అనాలిసిస్ చేసడం లేరు. సో ఎనర్జీ పాయింట్ మనకి యమునోత్రిలో సూర్యకుండ. ఆ తర్వాత ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ యముని ఆలయం కూడా ఉంటుంది. ఎందుకంటే యముని ఆలయం ఉంటుంది. ఫస్ట్ మనకున్న భయాల్లో మనల్ని ఎక్కువ బాధించేది, మనం ఎక్కువ భయపడేది ఏదన్నా ఉంది అంటే మరణ భయం. ఎందుకంటే మనకు అది మన వెనకానే ఎప్పుడు ఒక ఛాయలాగా మన ఇంటనే వెంటనే జంటనే ఉంటుంది. అది ఎప్పుడు ఎవరికి వస్తుందో తెలియదు. ఈ అకస్మాత్తుగా జరిగే ఈ మరణ భయాన్ని పోగొట్టే ప్రదేశం ఏదన్నా ఉందంటే యమునోత్రి. ఎందుకంటే సాక్షాత్ యముడు దర్శించుకున్న యమునా నది ప్రాంతమే యమునోత్రి. అందుకే అక్కడ యమునికి ఒక దేవాలయం కూడా ఉంటుంది. దేవాలయం. ఆ దేవాలయానికి మీరు వెళ్ళి ఎప్పుడైతే అక్కడ మీరు పూజ చేయడం స్టార్ట్ చేస్తారో మీకు ఆ మరణ భయం అనేది తగ్గిపోతుంది. ఫస్ట్ మీలో ఉన్నది ఆ మరణ భయం అనేది తీసేస్తారన్నమాట. ఆ తర్వాత ఇది ఒక జీవశక్తి. అంటే మీకు ఎప్పుడైతే ఆ మరణ భయం పోతుందో మీ బాడీలోకి జీవశక్తి అనేది వస్తుంది. ఇది ఫస్ట్ ఎంట్రన్స్. సో యమునోత్రిలో యముని ఆలయం కూడా ఉంది అని చెప్పారు కదా. సో అక్కడికి వెళ్ళి దర్శించుకోగానే మనం ఎటువంటి శక్తులు మనం పొందగలుగుతాం? మరణ భయం అనేది పోతుందండి. ఫస్ట్ మరణ భయం పోయి జీవశక్తి మీ బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో దాంతో పాటుగా ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ సూర్యకుండ దగ్గర ఉన్న అగ్ని, ఆ తర్వాత నీరు, ఈ 2 కలిస్తే అగ్ని ప్లస్ నీరు ఏం చేస్తుందంటే శుద్ధి చేస్తుంది. ఆ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఈ యమునాదేవి రహస్యం గురించి చెప్పాలి అంటే సూర్యదేవుని కుమార్తె, యమధర్మరాజు సోదరి. అందుకే కొందరు నమ్మకం యముని కృపతో ఇక్కడ ఆ మరణ భయం తగ్గుతుంది అని ప్రతి ఒక్కరికి చెప్తుంటారు. సో ఇక్కడికి రాగానే ఇక్కడ ఎనర్జీ పాయింట్ చూడంగానే సూర్యకుండని ఇందాకే మనం చెప్పుకున్నాం.
శీతాకాలంలో ఆలయం మూసివేస్తున్న సమయంలో స్వామివారిని ఎక్కడికి తీసుకెళ్తారు? దీనికన్నా ముందుగా యమునోత్రి టెంపుల్ ముందర ఒక దివ్య శిలను పూజిస్తారు. ఒక దివ్య శిల ఉంటుంది. ఆ శిలను ప్రతి ఒక్కరూ వెళ్ళిన వాళ్ళందరూ ఆ శిలను పూజిస్తారు. ఆ శిల ఏదైతే ఉందో ఆ శిలను ప్రార్థించగానే మీలో ఆటోమేటిక్గా ఆ మరణ భయం అనేది తగ్గిపోతుంది, పూర్తిగా గ్రౌండింగ్ అవుతుంది. సో యమునోత్రి టెంపుల్ ముందరే ఉంటుంది. టెంపుల్ ముందరే దివ్యశిల అని ఉంటుంది. దివ్యశిలని పూజిస్తే మనకి ఎటువంటి లాభాలు? ఆ మరణ భయం పోగొట్టేదే అక్కడ. ఎందుకంటే ఆ శిల అక్కడ కూడా ఎందుకు వచ్చిందంటే ఈ యముడు అక్కడికి వచ్చాడు కాబట్టి, ఆ ప్రాంతానికి వచ్చాడు, ఆయన వచ్చి దర్శించుకున్నాడు. ఆ తర్వాత యమునను దర్శించిన కథతో అనుసంధానం అయింది ఆ పాయింట్, ఆ ఎనర్జీ పాయింట్. సో అక్కడ మీకు మెయిన్ ఇక్కడ ఇంకొక ఎనర్జీ పాయింట్ ఏంటంటే యమునోత్రిలో ఎనర్జీ పాయింట్ కన్నా మీరు అక్కడ సాగించే ప్రయాణంలోనే ఎక్కువ ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయి. అదంతా కూడా ఎనర్జీ పాయింట్. ఒక్కొక్క దగ్గరికి వెళ్తా ఉంటే యమునోత్రి వరకు మీరు సాగించే నడక ఏదైతే ఉంటుందో ప్రతి అడుగు ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటూ ఒక్కొక్కటి ప్యూరిఫికేషన్ చేసుకుంటూ అక్కడికి రాగానే మరణ భయాన్ని పోగొట్టి మీకు ఒక హోప్ని క్రియేట్ చేసి అక్కడి నుంచి మిగతావి స్టార్ట్ అవుతాయి అన్నమాట మీకు. ఆ తర్వాత ఇక్కడ మీరు ఇందాక అడిగినట్లుగా ఒక 6 నెలలు విపరీతమైన మంచుతోనూ మైనస్ ఉష్ణోగ్రతలతో ఆ తర్వాత ఎక్కువ భారీ మంచుతో ఆలయాలు మూసేస్తారు. మూసేసిన తర్వాత అక్కడున్న ఉత్సవ విగ్రహం అంటే మెయిన్ విగ్రహం కాకుండా ఉత్సవ విగ్రహానికి ఒక విలేజ్కి తీసుకెళ్లే సాంప్రదాయం ఉంది. ఆ విలేజ్లో తీసుకెళ్ళి 6 నెలలు అక్కడ పెట్టుకొని ఆ పూజలు ఆగవు, ఆరాధనలు అనేవి ఆగవు. ఆలయాలు మూసినా కూడా హిమాలయాల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆలయాలు మూసినా ఆరాధనలు ఆగవు. ఎక్కడో ఒక విలేజ్కి తీసుకెళ్ళి ఆ విలేజ్లో దాన్ని అట్లే కంటిన్యూ చేస్తారు. ప్రతిసారి ఒక విలేజ్కే తీసుకెళ్తారు. ఒక విలేజ్, ఎందుకంటే ఆ విలేజ్ కూడా హిమాలయాలతో అనుసంధానం అయి ఉండాలి. అనుసంధానమైన విలేజ్కే తీసుకెళ్తారు. ఇక్కడ తీసుకెళ్లే విలేజ్ పేరు కార్సల్లి అనే విలేజ్కి తీసుకెళ్తారు. కార్సల్లి అనే విలేజ్కి తీసుకెళ్తారు. అక్కడ యమునా దేవితో సంబంధం ఉన్న గ్రామం అది. ఆ గ్రామంలో శీతాకాల పూజలన్నీ కూడా అక్కడ జరుగుతాయి. అదే చాలా మంది 6 నెలలు దేవాలయం మొత్తం మూసిన తర్వాత పూజలు ఇవన్నీ ఎలా అంటే చాలా మందికి డౌట్ వస్తుంది. సో స్వామివారిని ఒక ఉత్సవ విగ్రహాన్ని అక్కడికి తరలిస్తారు. ఆ విలేజ్ కి తీసుకుపోయే సాంప్రదాయం. ఆ విలేజ్ లో కూడా అంతే ఈక్వల్ గా ఎవరన్నా ఆ టైంలో రాలేని వాళ్ళు ఆ టైంలో ఏం చేసేవాళ్ళు అంటే రాజులు కానీ మిగతా వాళ్ళు కానీ అక్కడ పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటే ఆ విలేజ్లోకి వెళ్ళి ఆ ఉత్సవం మీద ఆరాధనలో పాల్గొనేవాళ్ళు. ఇది ఆ స్థల సాంప్రదాయం. సో 6 నెలల తర్వాత మళ్ళీ యథావిధిగా ఉత్సవ విగ్రహాన్ని గర్భగుడిలో తీసుకొచ్చి పెట్టేస్తారు. సో ఇంకేమేమి సాంప్రదాయాలు విశిష్టతలు యమునోత్రిలో ఉన్నాయి, మనం చేయాల్సినవి ఏమేమైనా ఉన్నాయా? సో దీనికన్నా అత్యంత సీక్రెట్ అంటే ఆ ప్రదేశానికి మనం వెళ్ళలేం, అందుకే అది ఎక్కడ కూడా బయట చెప్పలేదు. ఇప్పుడు మన దాంట్లో కూడా అక్కడ ఎవరో చేరుకోలేని ప్రదేశం. సో ఆ ప్రదేశం ఏంటి అంటే చంపసార్ గ్లాసియర్ అంటారు. చంపసార్ గ్లాసియర్ ఇది వచ్చి మన యమునోత్రి నదితో సమీపంలో ఉంటుంది. ఇది అసలు ఇక్కడే ఉండే మీకు ఆ ప్రాణశక్తి కానీ జీవశక్తి కానీ మెయిన్గా ఉండే ప్రాంతం ఎనర్జీ పాయింట్ ఏదన్నా ఉంది అంటే ఇదే. మూలాలు కూడా జియోగ్రఫికల్ గా చూస్తే హిస్టారికల్ గా కన్నా జియోగ్రఫికల్ గా చూస్తే ఈ చంపసార్ గ్లాసియర్ అనేది దీనికి వెళ్ళలేం, అసలు ఇంపాసిబుల్. ప్రొఫెషనల్స్ వెళ్ళున్నారు, ప్రొఫెషనల్స్ కు వెళ్ళి దాని వీడియో షూట్ చేసి ఉన్నారు కానీ అంటే ఆ ప్రాంతానికి సాధారణ యాత్రలో భాగంగా అయితే వాళ్ళు వెళ్ళలేదు. అంటే ఇది ఒక నాలెడ్జ్ కోసం మనం చెప్తున్నాం. జాగ్రఫికల్ గా దాని మూలం ఏంటి, దాని ప్రాణశక్తి ఎక్కడుంది అంటే ఈ చంపసార్ గ్లాషియర్ లో ఉంది. సో అక్కడ నుంచే మనకు మెయిన్ ఈ పక్కల ఈ శక్తి అనేది శక్తి ప్రసరణ అనేది అక్కడి నుంచి వస్తుంది అన్నమాట. యమునోత్రి దగ్గర ఒక పర్వతం బందర్ పూంచ్ అనే ఒక పర్వతం ఉంది. అక్కడ యొక్క విశిష్టత ఏమిటి, అక్కడికి సాధారణమైన మనుషులు కూడా వెళ్ళొచ్చా? ఈ బందర్ పూంచ్ అనేది మీకు పేరులోనే ఉందండి. అది కొన్ని కథనాల్లో హనుమంతుడు సంజీవిని యాత్ర సమయంలో ఇక్కడ వచ్చి ఆగాడు అనేది ఒక కథనం.
సో అందుకే అక్కడ హనుమంతుడు వచ్చిన ప్రదేశం కాబట్టి దాన్ని బందర్ పూంచ్ అని కూడా అంటారు. ఇక్కడికి జనరల్గా వెళ్తే మీకు ఈ పర్వతం చుట్టూ కూడా హనుమాన్ శక్తి ఉంటుంది అంటారు. అక్కడ హనుమాన్ ఆరాధన, హనుమాన్ జపం చేయడం, ఇవన్నీ కూడా చాలా విశేషమైన లాభాలు ఉన్నాయి. కొండంత ధైర్యాన్ని మనసులో నింపుకొని రావచ్చు. హనుమంతుని ధైర్యం ఆటోమేటిక్గా మన దీంట్లోకి వస్తుంది. సో అయితే యమునోత్రిలో దివ్యశిల దగ్గర నుంచి మనము బందర్ పూంచ్ వరకు అన్ని దర్శించుకొని వెళ్ళాలి. సో నెక్స్ట్ గంగోత్రి యొక్క విశిష్టత అసలు ఎక్కడ ఏ ప్రదేశాలు మనము వెళ్ళాలి, మనం దర్శించుకోవాలి? ఈ గంగోత్రి సముద్ర మట్టానికి సుమారుగా 3100 మీటర్ల ఎత్తులో ఉంది. అంటే ఈ గంగోత్రి ఏంటి అంటే భగీరథుడు తన పూర్వీకుల కోసం వాళ్ళ విముక్తి కోసం తపస్సు చేశాడు అనేది కథనం, పురాణం. భగీరథుడు వాళ్ళ పితృవుల, తన పూర్వీకులు వాళ్ళ విముక్తి కోసం ఇక్కడ వచ్చి తపస్సు చేస్తే వాళ్ళకి విముక్తి కలిగింది అని. సో ఇక్కడ ఎనర్జీ పాయింట్స్కి వచ్చేసరికి భగీరథ శిల అంటారు. భగీరథ శిలలో ఎనర్జీ పాయింట్ ఉంటుంది మనకు. అంటే ఈ శిల దేనికి అంటే భగీరథ తపస్సుతో అనుసంధానం చేసిన శిల. ఆ శిల దగ్గరికి వచ్చి జనరల్గా దండం పెట్టుకోగానే ఆ పితృకు సంబంధించిన ఏమన్నా కర్మలు ఉంటే వాటి నుంచి రిలీఫ్ వస్తుంది అనేది ఆ స్థల సాంప్రదాయం. ఇక్కడ రెండో దగ్గరికి వచ్చేసరికి గోముఖ్ అనేది సెకండ్ ఎనర్జీ పాయింట్. ఇక్కడ గంగా మూలంతో అనుసంధానించబడే ఒక హిమనది ప్రాంతం ఇది. ఇక్కడ గోముఖ్ అంటే ఏంటంటే ఆవు ముఖం ఆకారంతో పోల్చారు. ఎందుకంటే భారతదేశంలో మీరు చివరి క్షణాల్లో కూడా గంగాజలం ఇవ్వండి అంటారు. చనిపోయే వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా గంగాజలం గొంతులు వేస్తారు. తర్వాత చనిపోయిన వాళ్ళ సాంప్రదాయం కూడా గంగాజలంతో స్నానం మామూలుగా వాళ్ళ స్నానాన్ని చేపించేటప్పుడు ఈ గంగాజలం కూడా వాటిలో కలుపుతారు. చివరి పవిత్రమైనది గంగాజలం. దీనికి ముఖ్యంగా ఎందుకంటే ఈ గోముఖ్ వల్ల అంటారా? ఈ గోముఖ్ రెండోది వచ్చేందంటే ఈ గంగా అనగానే పురాణాల ప్రకారం స్వర్గం ప్లస్ శివుని జటాయువు ప్లస్ భూమి. అందుకే దీనిని ఒక దివ్య ప్రవాహంగా భావిస్తారండి పురాణాల్లో. అంటే ఇది ఏవేవి కలిసి ఉంటాయంటే స్మృతి ప్లస్ పవిత్రత ప్లస్ విశ్వాసం, ఈ మూడు కలిపింది ఏదైనా ఉంది అంటే అది సాక్షాత్ గంగానది. సో ఈ గంగానది, అందుకే గంగా జలాన్ని తపస్సుకు వాడతారు, ప్రతి ఒక్కదానికి మంత్రజలంగా కూడా వాడతారు, ప్లస్ దీనికి కూడా వాడతారు. సో రిచువల్స్ చేసుకోవడానికి వెళ్తే పునీతమైపోతాం, పునీతమైపోతాం. ఓకే. సో గోముఖ్ గురించి అసలు ఏంటి దాని యొక్క విశిష్టత? అదే ఆవు ముఖంలో ఉంటుంది. మీకు గోముఖ్ అంతా కూడా మీకు ఆవు ముఖంలో ఉండి అక్కడ మన మూలాలు, గంగా మూలం అంటే గంగా పుట్టిన చోటు ఏదైతే ఉందో అది ఆవు ఆకారంలో, ఆవు ముఖం ఆకారంలో ఉంటుంది. గంగోత్రిలో శీతాకాలంలో మూసివేసిన తర్వాత ఆలయాన్ని, స్వామివారిని ఎక్కడికి తరలిస్తారు? గంగోత్రి కూడా సేమ్ మన యమునోత్రి చెప్పుకున్నట్టే ప్రతి హిమాలయ పర్వతంలో ఆలయాలు మూసేసిన ఆరాధనలు అనేవి ఆగవు. సో ఆ దాంట్లో భాగంగా ఇక్కడ అనుసంధానమైన గ్రామం ఏదన్నా ఉంది అంటే గంగోత్రికి అది ముగ్భా విలేజ్ అండి. ముగ్భా విలేజ్. అక్కడ ముగ్భా గ్రామంలో గంగామాత శీతాకాల నివాసంగా ప్రసిద్ధి. ఈ ముగ్భా విలేజ్లో కూడా మీరు వెళ్తే ఈ గంగకు సంబంధించిన వాళ్ళు ఏదన్నా పూజలు కావాలన్నా ఏది కావాలన్నా గంగోత్రి దాకా వెళ్ళలేని వాళ్ళందరూ ఈ ముగ్భా విలేజ్కి వెళ్తారు. సో అక్కడికి వెళ్ళి అక్కడ పూజ చేసిన జలాన్ని కూడా తెచ్చుకుంటారు. ఆ జలం ఎందుకంటే అది ఇంకొంచెం మెడికేటెడ్గా ఉంటుంది. ఆ ప్రాంతంలో వీళ్ళ పూజలతో వాటితో దానికి కొన్ని మెడికల్ వాల్యూస్ కూడా జాయిన్ అవుతాయి. నిజంగానే గంగాజలంలో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి అని విన్నాము. నిజంగానే ఉన్నాయి? ఖచ్చితంగా ఉన్నాయి మెడికల్ వాల్యూస్. దాంట్లో మీరు పాస్ అయితే దాని ఫ్లో కానీ చూస్తే మీకు అంత హై ఫ్లో ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. దాంట్లో పాస్ అయ్యే కరెంటు ఎట్టుంటుందంటే మనం దానికి ఎదురేదగలమా అన్నట్టు ఉంటుంది. అందుకే ఆ ప్రవాహ ఉధృతం ఒకసారి పెరిగితే
అన్ని నదుల్లాగా ఉండదండి, ఓకే. అన్ని నదుల్లాగా ఖచ్చితంగా ఉండదు. అండ్ ఇది పర్వత శిఖరాల నుంచి వచ్చే ఇది కాబట్టి అక్కడ ఉన్న హెర్బల్ మెడికల్ వాల్యూస్ అన్నీ కూడా దాంట్లో కలిసిపోతుంది. సో అది ప్యూరిఫికేషన్స్తో పాటు మెడికల్ బెనిఫిట్స్ కూడా ఇస్తుంది, ప్లస్ ఆస్ట్రో బెనిఫిట్స్ కూడా ఉంటాయి దాంట్లో. సో గంగతో అంత పవిత్రత, మీకు శుద్ధి కార్యక్రమాలు కావాలి అంటే ఖచ్చితంగా గంగాజలం ఉండాల్సిందే. సో ఇంకా ఎటువంటి విశిష్టత మనకు గంగోత్రిలో ఉంది? ఇంకేమైనా ప్రదేశాలు ఉన్నాయో మనం దర్శించుకోవడం గంగోత్రిలో? సో మీకు గంగో